ఇది వ్యాపారం. మామ ఈ రోజు నేను ఒంటిమాడు మార్కెట్కి అయితే వెళ్తున్నాను. అంటే మనం ఎప్పుడు ఒంటిమాడు మార్కెట్కి అయితే వెళ్ళలేదు. ఈ రోజు ఒంటిమాడు మార్కెట్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళేదైతే మన బండిలో కాదు మామ, మనకు తెలిసిన ఆయన బండిలో అయితే వెళ్తున్నాను. ఈయన కూడా మనకి యూట్యూబ్లోనే పరిచయం. ఆయన బండి మీద అయితే ఈరోజు ఆయన వెళ్తుంటే ఆయన కూడా అయితే ఒకసారి మార్కెట్ చూద్దామని చెప్పి నేను కూడా ఈరోజు ఒంటిమాడు మార్కెట్కి అయితే వెళ్తున్నాను మామ. అక్కడంతా కూడా రైతులైతే సరుకు అయితే తెచ్చి అమ్ముతారని చెప్పి నేను కూడా వీడియోస్లో చూశాను. అలాగే చాలామంది అయితే అంటూ ఉంటారు అక్కడైతే సరుకు చాలా ఫ్రెష్గా ఉంటుంది, రైతులు అమ్ముతూ ఉంటారని చెప్పి. అందుకని మనం కూడా ఒకసారి చూద్దాం అసలు మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పి నేనైతే ఆ మార్కెట్కి అయితే వెళ్తున్నాను మామ ఈరోజు. ఇప్పుడు టైం అయితే మాత్రం పొద్దున్న 6:30 అయితే అయింది మామ. అంటే 6ంటికే బయలుదేరాం ఇంటి దగ్గర. ఇప్పుడైతే టైం అయితే 6:30 అయింది. రింగ్ రోడ్ నుంచి అయితే తీసుకెళ్ళారు మామ. ఈ రూట్ అయితే నాకు తెలీదు, అలాగే గుర్తులేదు కూడా. వెళ్ళి వచ్చేసాను కానీ నాకైతే ఈ రూట్ అయితే మాత్రం గుర్తులేదు. రింగ్ రోడ్ మీద నుంచి అంటే ఇప్పుడు మా పిర్జాది కూడా నుంచి ఒక గంటంపావు అయితే పట్టింది మామ. గంటంపావు అయితే పట్టింది ఈ మార్కెట్కి వెళ్ళడానికి. మార్కెట్ అయితే మాత్రం చాలా దూరం. మన బండి మీద వెళ్ళి వచ్చేసరికి అయితే మాత్రం పులుసు అయిపోద్ది. ఇదైతే జీతో బండి మామ. జీతో బండి వల్ల మనకైతే చాలా సింపుల్గా అయితే అనిపించింది. మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి పెద్ద అలసట ఏమి అనిపించలేదు. అదే మన బండి అయితే మొత్తం ఒళ్ళంతా కూడా కదిలిపోద్ది. మనం అయితే ఒంటిమాడు మార్కెట్కి అయితే వచ్చేసాం మామ. ఈ రోజు వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుంది, మీకైతే ఓపు తెచ్చుకుని అయితే చూడండి. ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా రైతులు అమ్ముతారు కదా, అందుకని చెప్పి. అందులోకి నేను ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా త్వరగా అయితే తేల్చేద్దాం అయితే చాలా వరకు రోడ్ ఎపిసోడ్ అయితే మొత్తం తీసేసాను. ఇప్పుడైతే మనం మార్కెట్కి వచ్చేసరికి అయితే 8 అయింది మామ. 8 అయ్యేసరికి 8 కూడా అవ్వలేదు, 7:30 అయింది. 7:30 నుంచి 8 మధ్యలో అయితే మార్కెట్కి అయితే వచ్చాం. ఇంకా గేట్ కూడా ఓపెన్ చేయలేదు. ఇది మార్కెట్ అయితే మాత్రం చాలా ఖాళీగా అయితే ఉంది. ఇంకా సరుకు అయితే తీసుకురారు జనం అయితే, అందుకనే కొంచెం మార్కెట్ అయితే చాలా ఖాళీగా ఉంది. మార్కెట్ అయితే మాత్రం చాలా పెద్దది మామ. ఇది అసలు నేను ఇంత ఉంటుంది అనుకోలేదు మార్కెట్ ఇది, కానీ చాలా పెద్ద మార్కెట్ ఇది. ఎక్కడ నుండి హైదరాబాద్లో చాలా మార్కెట్లకి అయితే సరుకు వెళ్తుందంట. అంటే అంటూ ఉన్నారు, నాకు తెలీదు. హైదరాబాద్ చాలా మార్కెట్లకి ఎక్కడ నుంచే సరుకు అయితే వెళ్తూ ఉంటుందంట. అంత పెద్ద మార్కెట్ ఇది. స్లోగా బళ్ళు అయితే వస్తున్నాయి మేము, ఒక్కొక్కటిగా. కొంతమంది ఆటోలో తెస్తున్నారు, కొంతమంది మోటార్ సైకిల్లో తెస్తున్నారు. ఫస్ట్ ఈ బీన్స్ అయితే చూసాను. ఈ బీన్స్ వచ్చి 250 రూపాయలు మామ. కవర్ వచ్చి 250 రూపాయలు. అంటే 10 కేజీల కవర్ 25 రూపాయలు అయితే పడుతుంది. 25 రూపాయలు అంటే పర్లేదు. అదైతే ఆయన ఒక 2 కవర్లు అయితే తీసుకున్నాడు. 3 కవర్లు అయితే తీసుకున్నాడు ఆయన. నేనైతే తీసుకోలేదు. ఇది వచ్చి టమాటా మామ. టమాటా చూసారా, పిచ్చ క్వాలిటీ టమాటా ఇది. అసలు ఇంత క్వాలిటీ టమాటా నేను అక్కడ మార్కెట్లో అయితే చూడలేదు. చాలా క్వాలిటీగా ఉంది. జస్ట్ అప్పుడే తెచ్చిన టమాటాలా ఉందంటే సాయంత్రం కోసం టమాటా అది పొద్దున్న అయితే మార్కెట్కి అయితే తెచ్చారు. ఈ బెండకాయ వచ్చి 35 రూపాయలు. బెండకాయ కూడా ఫుల్ క్వాలిటీ, అసలు ఏరాల్సిన పని లేదు. కాయ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ. ఇది వచ్చి 25 రూపాయలు మామ. మిర్చి అయితే మాత్రం కొంచెం రేట్ అయితే ఉంది ఇక్కడ. అంటే బోయినపల్లి మార్కెట్లో అయితే రేట్ లేదు, కానీ ఇక్కడైతే మిర్చి అయితే రేట్ ఉంది. కాబట్టి రైతుల సరుకు అదైతే మిర్చి వచ్చి 350 రూపాయలు కవర్. 10 కేజీలు కవర్ 35 రూపాయలు పడింది కేజీ. టమాటా చూసారా, చిన్న సైజ్ యాపిల్ అయితే ఉంది టమాటా. ఫుల్ క్వాలిటీ టమాటా, అసలు ఫుల్ ఫ్రెష్ ఇది. ట్రే వచ్చి 750 రూపాయలు. 750 రూపాయలు అంటే రీజనబుల్లే. ట్రే అయితే మాత్రం చాలా క్వాలిటీగా అయితే ఉంది టమాటా. ఈ టమాటా వచ్చి 600 అంట మామ. కవర్ వచ్చి 600 అంటే చాలా బాగుంది. నేనైతే 450 రూపాయలకి అడిగాను. ఆయన అయితే 500కి అయితే ఇస్తున్నాడు. 50 రూపాయల దగ్గర అయితే వదిలేసాను మా. అదైతే తీసుకోలేదు. నేను వచ్చాను కదా, ఈయన కూడా వచ్చాను. ఈయనైతే పిచ్చ బేరాలంటే ఇంకా మామూలుగా కాదు. అసలు నేనే అంటే నాకంటే దారుణంగా అయితే బేరాలు ఆడతాడు. ఈ మార్కెట్లో కూడా మన సబ్స్క్రైబర్ అయితే ఒక ఆయన అయితే కలిసాడు మా. నన్ను రాగానే నేను వీడియో తీస్తుంటే చూసి ఇది వ్యాపారం కదా అని చెప్పి అయితే దగ్గరికి అయితే వచ్చాడు ఆయన. చిక్కుడుగా తీసుకున్నాం మా. చిక్కుడుగా వచ్చి మనకి ఈ మార్కెట్లో 350 రూపాయలు. అంటే 10 కేజీలు 350 రూపాయలు చేసి అయితే పడింది మనకి. 10 కేజీలు 350 రూపాయలు అంటే 35 రూపాయలు కిలో అయితే పడింది మా. ఇది సూపర్ క్వాలిటీ ఉంది, అసలు చాలా బాగుంది. చిక్కుడుగా అయితే 35 రూపాయలు పడింది. ఇదైతే మేము 10 కవర్లు అయితే తీసుకున్నాం. ఆయన 5 కవర్లు, నేను 5 కవర్లు అయితే తీసుకున్నాం. ఇదైతే మనకి చిక్కుడుగా 35 రూపాయలు. బోయినపల్లి మార్కెట్లో అయితే 45-50 రూపాయలు అయితే ఉంది. ఇక్కడ వచ్చి కొంచెం రేట్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. ఈ కొత్తిమీర కట్టలు వచ్చి 20కి 3 అయితే ఇస్తున్నారు మా. మేమైతే 20కి 4 అడిగాము, కానీ 20కి 3 అయితే ఇస్తున్నారు. కట్ట అయితే కొంచెం చిన్న సైజే, కానీ ఫుల్ క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ క్వాలిటీ గురించి అయితే మళ్ళీ మనం ఏం చెప్పనవసరం లేదు. ఏది చూసినా కూడా చాలా క్వాలిటీగా ఉంది సరుకు అంతా కూడా. అంతలా అయితే ఉంది. ఈయనైతే 100కి 4 అడిగాము, 4 అయితే అవదన్నాడు. మనోడైతే మాత్రం మామూలు బేరాలు కాదు అసలు. ఎంతలా అంటే సరుకు అంత బేరాలు అయితే ఆడుతున్నాడు. నిజంగా వ్యాపారం దగ్గర అలాగే ఉండాలి మామ. ఈ బీరకాయ కవర్ వచ్చి 600 రూపాయలు. 15 కేజీల కవర్ 600, అంటే కేజీ 40 రూపాయలు అయితే పడుతుంది. ఈ వంకాయ వచ్చి కవర్ వచ్చి 400 అయితే చెప్తున్నారు మామ వంకాయ. కానీ అసలు ఫ్రెష్ ఇదంతా కూడా. మళ్ళీ ఫ్రెష్ క్వాలిటీ అని అన్నిసార్లు అయితే మాట్లాడిన అవసరం లేదు, కానీ ఇదైతే ఏది వచ్చినా కానీ ఫ్రెష్. ఇది వచ్చి కవర్ అయితే 400 అయితే చెప్తున్నారు. 400 అంటే చాలా బాగుంది అదైతే మాత్రం. టమాటా వచ్చి ఇదైతే 400 మామ. టమాటా ఇది చిన్న సైజు, అక్కడక్కడ కొంచెం పుచ్చు ఉంది ఇది ఒక్కొక్క ఎక్కడైనా. అందుకని చెప్పి ఇదైతే 450 రూపాయలు అయితే ఈ టమాటా అయితే ఉంది.
ఇది కూడా అంతే సేమ్ 450 రూపాయలు అయితే ఉంది టమాటా. ఇది కొంచెం చిన్న సైజు, గోళీ సైజు, ఇది కొంచెం చిన్న సైజు కాబట్టి రేట్ అయితే ఉంది. అక్కడక్కడ ఒక్కొక్క కాయ అయితే పుచ్చుంది. కాకరకాయ వచ్చి 300 చెప్తున్నారు మా కవర్. మనం బోయినపల్లి మార్కెట్లో నిన్నైతే 250 రూపాయలకి అయితే వేసాం. కానీ చాలా ఫ్రెష్గా అయితే మాత్రం చాలా బాగుంది. కానీ పెద్ద కాయ మామ, ఇది కొంచెం పొడవు అయితే ఉంది కాయ. ఇది వచ్చి లోకల్ కాయ అంటారు కదా, ఇదైతే లోకల్ కాకరకాయ. ఇదైతే చాలా బాగుంది. ఇది కూడా 300 చెప్తున్నారు కవర్. 250 రూపాయలకి అయితే అడిగాం. అది ఇంకా అవ్వలేదు, అయితే బేరం అయితే అవ్వలేదు. ఈ టమాటా చూడండి మామ, టమాటా అయితే ఫుల్ క్వాలిటీ. టమాటా అయితే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఫుల్ క్వాలిటీ టమాటా అయితే ఉంది. ఆ టమాటా కూడా మనకి మామూలుగా 600-650 రూపాయలకి చాలా మంచి టమాటా అయితే దొరుకుతుంది ఇక్కడ ట్రే. కానీ చాలా తక్కువ సరికి అయితే ఉంది. ఎక్కువ సరికి అయితే కాదు, కానీ మనకైతే బోయినపల్లిలో బళ్ళు అయితే బోల్డ్ బళ్ళు దిగుతూనే ఉంటాయి, టన్నుల్లో దిగుతూ ఉంటుంది మార్కెట్లో. కానీ ఇక్కడ అయితే అంతంత రాదు. ఏదో కొన్ని ఇంకో ఇలాగే కొన్ని అయితే వస్తూ ఉంటాయి. ఒక 20 ట్రేలు 30 ట్రేలు అయితే తెచ్చి అయితే అమ్ముతూ ఉంటారు. ఇది వచ్చి కేజీ 40 రూపాయలు మా వంకాయ చూసారు ఎలా ఉందో, మెరిసిపోతుంది కాయ. ఇదైతే కేజీ 40 రూపాయలు వంకాయ, చాలా బాగుంది బ్లాక్. ఈ కాకరకాయ వచ్చి మేమైతే 3 కవర్లు, నేను 3 కవర్లు, ఆయన 3 కవర్లు అయితే తీసుకున్నాం. 6 కవర్లు అయితే తీసుకున్నాం మేము. ఇది కాకరకాయ వచ్చి మనకి ఎంత పడిందంటే 250 రూపాయలు అయితే పడింది. ఈ బీరకాయ అయితే కవర్ వచ్చి 600 అయితే చెప్తున్నారు. 500, 600 అలా అయితే ఉంది కవర్. అదైతే 15 కేజీల కవర్. అది 600, 500 అయితే ఉంది. అలాగా మేమైతే కాకరకాయ ఒక్కటే తీసుకున్నాం ఇక్కడ. ఇదిగో కాకరకాయ వచ్చి 6 కవర్లు, ఆయన 3, నేను 3 అయితే కాకరకాయ తీసుకున్నాం. 250 రూపాయలు మా కవర్. ఇది 230 రూపాయలు. 230 రూపాయలు కొన్నాం ఇది కాకరకాయ. చాలా బాగుంది కాకరకాయ అయితే, ఫుల్ ఫ్రెష్. ఇది మనం 2 రోజులు అమ్మినా కానీ దీని లుక్ అయితే మాత్రం ఎక్కడా పాడవద్దు, అలా అయితే ఉంది. ఇదిగో మేము ఇలాగే తెస్తున్నారు మా బళ్ళ మీద. రైతులందరూ కూడా వీళ్ళందరూ రైతులే, ఓన్గా ఫామ్ చేసినవి ఇవన్నీ కూడా. వాళ్ళైతే బళ్ళకి కట్టుకుని అయితే ఈ సరుకులు అయితే తెచ్చి అయితే అమ్ముతున్నారు మార్కెట్లో. మేమైతే చాలా బేరాలు ఆడుతున్నాం కానీ ఎక్కడ సరుకు అయితే సెట్ అవ్వట్లేదు. నేనైతే మార్కెట్ చూడడానికి వచ్చాను, సరుకు అయితే కొనడానికి అయితే కాదు. నేను కూడా అసలు ఒకసారి మార్కెట్ చూద్దామని అయితే వచ్చాను నేను మార్కెట్కి. ఎలాగో వచ్చాం కదని చెప్పి కొంతవరకు సరుకు అయితే ఇంకా ఉండలేక నేనైతే సరుకు అయితే పడుతున్నాను మామ. ఇంకా ఇది వచ్చి ఈ బీరకాయ అయితే వంకరలు తిరిగినాయి. ఇదైతే కవర్ వచ్చి 400 అయితే చెప్తున్నాడు ఆయన. 15 కేజీల కవర్ 400 అయితే చెప్తున్నాడు. 400, 350 రూపాయలు అలా అయితే వచ్చేస్తుంది. నేనైతే టమాటా కొనలేదు. ఈ 3 ట్రేలు బండి మీద ఉండగానే బేరం ఆడేసాడు ఆయన అయితే ఈ 3 ట్రేలు టమాటా అయితే తీసుకున్నాడు. బండి మీద ఉండగానే బేరం అయిపోయింది ఇదంతా కూడా. ఇక్కడ అంతా కూడా అంతే, బండి మీద ఇలా రావడమే బేరం అయిపోతుంటుంది. లోపలికి రాగానే బండి మీద అయితే తీసుకున్నాడు ఆయన. ఈ టమాటా చూడండి అసలు ఫుల్ క్వాలిటీ. 650 రూపాయలు పడింది ట్రే. అసలు టమాటా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ టమాటా. ఇది ఒక్క కాయ కూడా వేస్టేజ్ ఉండదు దీంట్లో. ట్రే కూడా వెళ్ళిపోద్ది. ట్రే అంతా కూడా లెక్కేసుకోవచ్చు మనం. ఎన్ని కేజీలు ఉందో అన్ని కేజీలు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సబ్స్క్రైబర్ అయితే మాత్రం మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు మా. ఈ రోజంతా కూడా మన కూడా ఉన్నాడు ఆయన. మార్కెట్లో ఉన్నంతసేపు కూడా మనతోటి ఉన్నాడు ఆయన అయితే. ఈ టమాటా అయితే మాత్రం అసలు ఫుల్ క్వాలిటీ. తర్వాత ఇంకో 12 ట్రేలు ఉన్నాయన్నాడు ఆయన. నేనైతే ఆ 12 ట్రేలు కూడా తీసుకుంటాను. ఈ లోపు పక్కన ఇంకొక ఆయన వచ్చి నేను 700 ఇస్తానని చెప్పి 12 ట్రేలు ఆయన అయితే పట్టుకెళ్ళిపోయాడు. సర్లే ఎలాగో ఒకవేళ ఆయన ఇస్తానన్నా కానీ మన బండి అయితే పట్టదు. ఆయన సరికేసాం, మళ్ళీ కొంతవరకు నా సరికేసాం కదా, మన బండి అయితే పట్టదు. నాకు ఎందుకులే నేను కూడా లైట్ తీసుకున్నాను. టమాటా అయితే మాత్రం మార్కెట్లో చాలా బాగుంది మామ. ఇక్కడ ₹1 ఎక్కువైనా కానీ టమాటా కొనాలంటే మాత్రం ఎక్కడ కొనాలి మామ. బయట అయితే మాత్రం ఈ టమాటా చూస్తే చాలా స్పీడ్గా అయితే పోతూ ఉంటుంది. ఇది వచ్చి కాలీఫ్లవర్ మామ. కాలీఫ్లవర్ అయితే ఇది పువ్వు 26 రూపాయలు అయితే చెప్తున్నాడు ఆయన. అంటే పువ్వులు లెక్క అయితే అమ్ముతున్నారు. పువ్వు 26 రూపాయలు, 260 రూపాయలు, 260 రూపాయలు లెక్క 10 పువ్వులు అలా అయితే అమ్ముతున్నారు. బండి జస్ట్ అలా వచ్చి ఆగిందంటే బండి అయిపోయింది. ఒకరికి అయిపోయింది. అదే ఒకరు కాదు, ఒకరిద్దరు అయితే మొత్తం బండి అంతా కూడా తీసుకున్నారు మామ. 26 రూపాయలు అయితే పువ్వు. మొత్తం బండి అంతా కూడా అలాగా స్పాట్లో అయిపోయింది. మేము అసలు మాట్లాడడానికి కూడా లేదు అక్కడ. తర్వాత ఈ వంకాయ వచ్చింది మా కవర్ వచ్చి 400. ఫుల్ క్వాలిటీ అయితే ఉంది వంకాయ. ఇది 20 కేజీలు లెక్క అంటున్నారు కానీ 19 కేజీలు అలా అయితే వస్తుంది మామ. అదైతే కవర్ 400. మేమైతే దోసకాయ తీసుకున్నాం. దోసకాయ వచ్చి నేను 3 కవర్లు అయితే తీసుకున్నాను. దోసకాయ అయితే చాలా బాగుంది. ఇది వచ్చి మనకి 26 రూపాయలు అయితే పడింది కేజీ. 26 రూపాయలు కేజీ అంటే చాలా బాగుంది. అంటే మార్కెట్లో బోయినపల్లి అంత రేట్ అయితే లేదు కానీ ఇక్కడైతే 26 రూపాయలు అయితే పడుతుంది. బాగానే ఉంది, చాలా బాగుంది క్వాలిటీ, ఫుల్ క్వాలిటీ దోసకాయ. బళ్ళ మీద ఇంక ఇలా ఎగబడతారు మా జనం అయితే సరుకు కోసం. ఈ కీరా వచ్చి కవర్ వచ్చి ఇది 100 రూపాయలు, 30 కేజీలు ఉంటుంది. అదే 28-30 కేజీలు అయితే ఉంటుంది కవర్. ఇది 100 రూపాయలు కవర్. అసలు డెడ్ ఇది కీరా. ఇక్కడే కాదు మొత్తం మార్కెట్లో బోయినపల్లిలో ఎక్కడ పడితే అక్కడ మా కీరా అయితే మాత్రం డెడ్ అయిపోయింది. అదొక ఎండాకాలంలోనే స్పీడ్లో ఉంటుంది మామ. తర్వాత ఈ వంకాయ 380 రూపాయలకి అయితే కవర్ వస్తుంది అన్నాడు ఆయన. 380 రూపాయలు అంటే ఆయన అయితే తీసుకోలేదు, చాలా బేరాలు ఆడుతున్నారు. తర్వాత ఈ చిన్న వంకాయ ఉంది. రేట్ అడిగేలోపే ఒక ఆవిడైతే తీసేసుకుందా చిన్న వంకాయ. ఇదైతే దోసకాయ మామ. ఇదైతే ఫుల్ కలర్ ఉంది, సైజు కూడా పర్ఫెక్ట్ సైజు ఉంది. 750 రూపాయలు అయితే చెప్తున్నాడు ఆయన. 20 కేజీలు కవర్ 750 రూపాయలు అయితే చెప్తున్నాడు ఆయన. ఇంకా మేమేం తీసుకోలేదు, ఆల్రెడీ దోసకాయ తీసుకున్నాం కదా అందుకని చెప్పి. ఈ బీరకాయ వచ్చి 600 మామ కవర్. ఇందాక నుంచి 600 ఉంటుంది ఇది. ఇందాక మీకు చూపించిన బీరకాయ కూడా చాలా వరకు ఒక 600. ఇది కూడా 600 ఉంది బీరకాయ అయితే. సొరకాయ వచ్చి కాయ 10 రూపాయలు అంటే మామ. అది సొరకాయ అంటే అంత అనిపించలేదు నాకు అది, కానీ కాయ అయితే 10 రూపాయలు. టమాటా చూడండి మామ, ఎక్కడ చూసినా కానీ కళ్ళు చెదిరిపోతున్నాయి టమాటా.
వర్త్ నిజంగా ఈ మార్కెట్లో టమాటా అయితే మాత్రం చాలా క్వాలిటీ ఉంది. ఎందుకంటే టమాటా పట్టుకెళ్ళామంటే మనం 3 రోజులైనా కానీ బండి మీద అమ్మొచ్చు, అలా అయితే ఉంది. ఒక్క డ్యామేజ్ కాయ కూడా కనపడలేదు ఎక్కడ కూడా, అంత బాగుంది మా టమాటా అయితే. అసలు టమాటా వేయాలంటే ఇక్కడ ఈ మార్కెట్లోనే. చూసారా మనం పొద్దున వచ్చేటప్పుడు ఎంత ఖాళీగా ఉంది మార్కెట్, ఇప్పుడు చూడండి ఎంత రష్ అయిపోయిందో, అసలు మామూలుగా లేదు, చాలా రష్ అయితే ఉంది. మొత్తం బళ్ళ మీద తెస్తున్నారు సరుకు అంతా కూడా చాలా వరకుని. మేమైతే చిక్కుడుకాయ తీసుకున్నాం ఆల్రెడీ, ఇక్కడైతే చిక్కుడుకాయ ఉంది. బెండకాయ అయితే మాత్రం అసలు ఆకాశంలో ఉంది మా రేట్ అయితే. 40 రూపాయలు మార్కెట్లో, ఇక్కడ మార్కెట్లో 40 రూపాయలు ఉంది. 30 రూపాయలకి ఎక్కడ దొరకలేదు. 30 రూపాయలు కొందామని చూసినా కానీ 30 రూపాయలు దొరకలేదు. ఆయన అయితే ఎవరో గేట్ బయట పట్టుకుని అక్కడే కొనేసాడు 30 రూపాయలకి. 30 రూపాయలకి 3 కవర్లు అయితే కొన్నాడు ఆయన. ఏది బెండకాయ. కానీ మార్కెట్లో మాత్రం 35-40 రూపాయలు అయితే ఉంది ఈ బెండకాయ వచ్చి. అసలు ఎక్కడ చూసినా కానీ తక్కువ రేట్ అయితే లేదు. వంకాయ కూడా తీసుకున్నాం. మా వంకాయ వచ్చి కవర్ 300 చేసి అయితే మేము 4 కవర్లు అయితే తీసుకున్నాం. ఆయన 2 కవర్లు, నేను 2 కవర్లు. కవర్ అయితే 300 పడింది మనకి వంకాయ, బ్లాక్ వంకాయ. ఇది చూడండి మామ ఎంత బాగుందో. అసలు బెండకాయ అంటే బెండకాయ, నేను పచ్చి బెండకాయ తిన్నాను. బెండకాయ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది, చాలా క్వాలిటీ బెండకాయ. ఇక్కడ అసలు ఏరాల్సిన పని లేదు. బీరకాయ వచ్చింది మా ఆటో, మనోడు బేరం అయితే మాత్రం మామూలుగా ఉండదు. అంతకంటే వెళ్ళవు పైసలు ఇప్పుడు ఈయన తీసుకో, ఈయన కవర్ కవర్ డౌట్ ఉంటే కవర్ తీసుకుని అతనికి మనోడికి మధ్య అయితే ఒక 50 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంది మామ. అందుకని చెప్పి అతనైతే 50 తగ్గట్లేదు, మనోడైతే 50 పెట్టట్లేదు. చివరికి వచ్చి ఫైనల్కి అయితే మధ్యలోకి అయితే వచ్చేసారు మామ. 70 రూపాయలకి అయితే వచ్చారు. 70 రూపాయలకి వచ్చి మనోడైతే 5 కవర్లు అయితే తీసుకున్నాడు. 5-6 కవర్లు అయితే తీసుకున్నాడు ఆయన. 5 కవర్లు 6 కవర్లు తీసుకున్నాడు. మనకి కవర్ వచ్చి ఈయనకి 470 రూపాయలు అయితే పడింది. అంటే 500 చెప్పాడు, 470 రూపాయలకి అయితే పడింది. ఇద్దరికి కలిపి ఒక 20 రూపాయలు డిఫరెన్స్ అయితే. మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది మామ. టైం అయితే మాత్రం 11:30-12 అయిపోయింది. 11:30 ఇక్కడ అయిపోయింది మార్కెట్లో. 11:30 అంటే ఇంకా ఆల్మోస్ట్ మార్కెట్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. చూడండి ఇంకా జనం అయితే లేరు, చాలా వరకు వెళ్ళిపోయారు. మనం బాగా ఫస్ట్ వచ్చాం మార్కెట్కి, కానీ చాలా లాస్ట్ అయితే వెళ్తున్నాం. ఈయన బండి అయితే తీసాడు, ఇంకా మేము మార్కెట్ నుండి అయితే వెళ్ళిపోతున్నాం. కానీ వెళ్తూ కూడా ఇంకా మళ్ళీ సరుకు అంటే ఇంకా పడితే ఇంకా తక్కువ రేటుకి ఏదైనా దొరికితే మళ్ళీ, అంటే సరుకు చాలా ఫ్రెష్ కదా, ఈ రోజు అవ్వకపోయినా కానీ రేపు పొద్దున్న అమ్మినా ఎల్లుండి అమ్మినా కానీ సరుకు అయితే మాత్రం అసలు పాడైపోదు. అందుకని బండి ఎలాగో కొంచెం ఖాళీ ఉంది కదని చెప్పి మనోడైతే వెళ్తా కూడా ఈయనైతే ఇంకా సరుకు అయితే బేరం ఆడుతూనే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నాడు అందరిని కూడా. వెళ్తా కూడా కనిపించే సరుకు అంతా కూడా అడుగుతూనే ఉన్నాడు ఈయన. ఈ టైంలో కూడా ఇంకా సరుకు అయితే తెచ్చి అయితే అమ్ముతున్నారు మా, అమ్మకుండా అయితే లేరు. కానీ సరుకు అయితే ఈ టైంలో కూడా ఇంకా వస్తూనే ఉంది మార్కెట్కి. ఈ మార్కెట్లో అన్ని బాగానే ఉంది, కానీ మిర్చి వచ్చి 350 రూపాయలు మామ, అంటే 35 రూపాయలు పడుతుంది. అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది అనుకో, కానీ కొన్ని ఐటెంలు అయితే మాత్రం ఈ మార్కెట్లో దొరకదు. ఏంటంటే బంగాళదుంప ఒకటి, క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి, అలాంటి కొన్ని ఐటమ్స్ అయితే ఈ మార్కెట్లో దొరకవు. అంతా కూడా ఇవి తోటలో పండించిన ఇలాంటివే దొరుకుతాయి. దుంపలు లాంటివి అయితే మాత్రం దొరకవు ఇక్కడ బంగాళదుంప అయినా కానీ అమ్ముతారు. ఇక్కడ ఏంటంటే బోయినపల్లి మార్కెట్ నుంచి అయితే వస్తుందంటే ఇక్కడికి బంగాళదుంప, అవి అయితే అమ్ముతారు. ఈ క్యారెట్లు ఇవన్నీ కూడా ఇక్కడే కదా మామ, ఇవి అల్లం ఇవన్నీ కూడా ఇక్కడ కాదు, ఇవన్నీ కూడా బయట నుంచి తెచ్చేది అమ్ముతారు. ఈ సొరకాయ చూడండి మామ, ఫుల్ క్వాలిటీ అయితే ఉంది. ఇవన్నీ కూడా కంపెనీకి వెళ్ళిపోతాయంట, అంటే రిలయన్స్ మార్ట్లో కట్ట వెళ్ళిపోతాయంట ఇవి. ఈ కాయ వచ్చి 25 రూపాయలకి అయితే ఇచ్చాడంట ఆయన. అసలు మామూలుగా అయితే లేదు కాయ, ఎక్సలెంట్ క్వాలిటీ అదంతా కూడా కాయ అయితే. ఇది పువ్వు వచ్చి 24 రూపాయలు మామ. ఈ కాలీఫ్లవర్ పువ్వు అయితే లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు, అంటే మార్కెట్ నుండి బయటకి వెళ్ళిపోతే కూడా అయితే చూస్తున్నాం మేము రేట్లు. ఈ జామకాయ కూడా అమ్ముతున్నారు మా, ఫుల్ ఫ్రెష్ ఇది. ఆ జామకాయ కూడా అయితే 30 రూపాయలు కిలో అయితే చేస్తున్నారు. ఈయనైతే ఇక్కడ ఒక 2 కవర్లు అయితే మిర్చి తీసుకున్నాడు మామ. కవర్ వచ్చేది 300, అంటే 30 రూపాయలు అయితే పడింది కేజీ. 300 రూపాయలు కవర్, 10 కేజీల కవర్ అయితే. మేమైతే మార్కెట్ నుండి అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాం మామ సరుకు వేసుకుని. అసలు చాలా లేట్, అంటే పొద్దున్న మేము 6ంటికి బయలుదేరాం. ఈ మార్కెట్లోనే మాకు మధ్యాహ్నం 11:30-12 అయితే అయింది మార్కెట్లోనే. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మేము ఇంటికి వెళ్ళేసరికి ఖచ్చితంగా టైం అయితే మాత్రం 1 గంట అయితే అవుతుంది. ఆ టైంకి నేనైతే నర్సరీ దగ్గరికి అయితే వచ్చేసాను మామ. ఎందుకంటే ల్యాగ్ లేకుండా మీకు రోడ్ ఎపిసోడ్ అయితే చాలా వరకు తగ్గించేసి చెప్తున్నాను. మేమైతే నర్సరీ దగ్గరికి అయితే వచ్చేసి ఈ కవర్లు అయితే ఆయన ఆటో నుంచి అయితే దింపేశాడు వ్యాన్ మీద నుండి. మనకు వచ్చి 5 కవర్లు చిక్కుడుకాయ, 3 కవర్లు కాకరకాయ, 3 కవర్లు దోసకాయ, ఒక 3 కవర్లు అయితే కాకరకాయ, ఇవి వేసాను మామ. నేనైతే 2 కవర్లు వంకాయ ఇవైతే వేసాను. నిన్న మిగిలిన ఆలు ఉంది, అలాగే కొంచెం వరకు టమాటా ఉంది, అదైతే నేను వచ్చేలోపు అమ్మేశారు వీళ్ళు. మిగిలిందంతా కూడా బళ్ళ మీద అయితే వేసి అయితే అమ్ముతున్నాం. సరుకు అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ అయితే ఉంది. చూద్దాం మరి ఈరోజు వ్యాపారం ఏమవుతుంది ఏంటో. అంటే ఇక్కడ ఫ్రెష్ అయితే మాత్రం చాలా స్పీడ్గానే పోతుంది మామ. అందరూ కూడా ఫ్రెష్ ఐటమ్ అయితే మాత్రం బాగానే కొంటున్నారు ఇక్కడైతే. మనకి మెయిన్ రోడ్ మీద అయితే రేటు చూస్తారు. మెయిన్ రోడ్ మీద రేట్ ఎందుకు చూస్తారంటే మెయిన్ రోడ్ మీద అంతా కూడా పోటీ, మనకి ఒక బండి మీద ఒకటి ఉంటాయి కాబట్టి అక్కడ పోటీ పడాలి మనం వేరే బళ్ళతో. కానీ ఇక్కడైతే అంత పోటీ అయితే అవసరం లేదు. సరుకు బాగుందంటే మాత్రం ఇక్కడైతే చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది. మనం స్లోగా ఇక్కడ నుండే మా అపార్ట్మెంట్లో ఇలాంటివి అయితే అలవాటు చేసుకున్నామంటే
సాయంత్రం అయ్యేసరికి ఒక గంట అపార్ట్మెంట్ల దగ్గర పెట్టుకున్నా కూడా మన వ్యాపారం అయితే మాత్రం అయిపోతుంది మామ. సరుకు అయితే చాలా స్పీడ్గా పోతా ఉంది, సరుకుని బట్టి స్పీడ్గా పోతా ఉంది. మనం అయితే 35 రూపాయలకి అయితే వేసాం కదా చిక్కుడుకాయ, 60 రూపాయలు అయితే అమ్ముతున్నాం కేజీ. ఈ కాకరకాయ వచ్చి మనం 40 రూపాయలు అయితే కేజీ అమ్ముతున్నాం, దోసకాయ వచ్చి 40 రూపాయలు, వంకాయ వచ్చి 40 రూపాయలు, ఈ ఆలు వచ్చి 50 రూపాయలు ఏమో. లాస్ట్కి వచ్చేసరికి ఇది కూడా 40కి అయితే అమ్మేసాం, ఇంకా క్లోజ్ చేసేద్దామని చెప్పి. నైట్ అయితే అయిపోయింది. వ్యాపారం ఎపిసోడ్ కూడా మీకు కొంచెం తగ్గించి చెప్తున్నాను. చాలా వరకు కూడా సరుకు అంతా అయిపోయింది మా చిక్కడికి అయితే మొత్తం క్లోజ్ అయిపోయింది, ఇంకేమీ లేదు. 60 రూపాయల కిలో అయినా కూడా వెళ్ళిపోయింది, ఎందుకంటే బయట అంతా కూడా ఇది 100-120 రూపాయలు అయితే అమ్ముతున్నారు. మనం అయితే 60 రూపాయలకి అమ్మాం కదా, అందుకని చెప్పి చిక్కుడికి అయితే మొత్తం ఎత్తేసారు మా మన దగ్గర. మొత్తం అయితే ఏమీ లేదు, సరుకు అయితే చాలా వరకు కూడా క్లోజ్ అయిపోయింది, ఇంకేమీ లేదు. వ్యాపారం అయితే ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ అయిపోయింది మామ, ఇంకెంతో లేదు. అసలు ఈ రోజు ఎంత అమ్మింది, ఎంత లాభం వచ్చింది ఏంటి అనేది అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. క్యాష్ అయితే 63.50 అయితే క్యాష్ వచ్చింది మావా. ఫోన్పేలో అయితే 5,875 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. మొత్తం ఒకసారి కలిపి అయితే చూద్దాం. 63.50 అయితే క్యాష్ వచ్చింది, 5,875 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. మొత్తం అమ్మకం వచ్చి 12,225 రూపాయలు అయితే అమ్మకం అమ్మింది మావా. దాంట్లోంచి అంటే ఒక 1000 రూపాయలు అయితే ఆటో తీయాలి, అంటే నిన్న ఒక 500, ఈ రోజు ఒక 500 అయితే ఆటోకి అయితే తీయాలి. అందులోకి 4,700 ఏమో ఈరోజు సరుకు అయింది. ఒక 200 రూపాయలు ఏమో టిఫిన్లు ఉంటాయి. నిన్న ఈ రోజు కలిపి నిన్న ఏం తీయలేదు నేను. ఒక 300 రూపాయలు అయితే కవర్లు ఉంటాయి, మిగిలింది 6,025. ఈ 6,025 కాకుండా మనకి నిన్న ఒక 1000 రూపాయలు అయితే మైనస్ ఉంది. ఆ 1000 రూపాయలు తీసేస్తే మనకి మిగిలింది అయితే 5,000 మామ. ఈ 5,000లో నిన్న ఈ రోజు ఇన్కమ్ అయితే తీయాలి, అంటే 2 రోజులు కూలీ మంది, అంటే 2 రోజులు మనిషికి ఒక 1000 రూపాయలు వేసుకున్నా 2 రోజులు ఒక 4,000 రూపాయలు కూలీ తీసేసిన, అంటే అలా సరిపోయింది అంతే. ఒక 5,000 రూపాయలు అయితే మిగిలింది, 2 రోజులకైతే మిగిలింది ఇదైతే. ఈ రకంగా మిగలడం అంటే పర్లేదు 2 రోజుల కంటే. ఇంతకు ముందు వరకు కూడా మనకి చాలా వరకు ఒక రోజులోనే మిగిలింది ఇదంతా కూడా, కానీ ఇప్పుడైతే మాత్రం 2 రోజులు అయితే పట్టింది. చివరికి ఎలా అయితే ఈ రోజులు అయితే ప్లస్కి అయితే వచ్చాము. రేపు పొద్దున అయితే మళ్ళీ మనం ఒంటిపాడు మార్కెట్కి వెళ్తే అయితే కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి. గుడ్ నైట్, బాయ్. ఇది వ్యాపారం.